కనబడుతున్నారు మా సోదరీమణులు అందరూ. అది చూస్తే నిజంగా దేవతల్లా ఉన్నారు అందరూ. నిజంగా ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు, ఎంత క్రమశిక్షణగా ఉన్నారు, ఎంత వారిని చూసి హైందవ సంప్రదాయం ఇప్పుడు దాకా చాలామంది పెద్దలు చాలామంది చెప్పారు సనాతన ధర్మం అన్నీ ఎక్కడో లేవు, కతార్లోనే ఉంది, మన ఈ ఆంధ్ర కళా వేదికలోనే ఉందని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు అవన్నీ పిల్లలు ఇక్కడికి వచ్చి నిజంగా చిన్నారులు నిజంగా అద్భుతంగా వారు డ్యాన్స్ వేస్తుంటూ ఇక్కడ వారు సంక్రాంతి వేడుకలు పాల్గొంటూ వాళ్ళు పెద్ద అయ్యే వరకు, ఇంత పిల్లలు పెద్ద అయ్యే వరకు వాళ్ళ మైండ్లో మన సాంప్రదాయం, మన పండగలు, మన సంస్కృతి అలాగే గట్టిగా పాతుకుపోయి ఉంటుంది వాళ్ళ మనసుల్లో. సో దానికి కృషి చేసినటువంటి మా రమణ గారు ఆంధ్ర కళా వేదిక ఈ నిజంగా చాలా వైభవంగా ఉందన్నమాట. ఈ స్టేజ్ చూస్తే చాలా అద్భుతంగా ఉందన్నమాట. కళాకారులకి వారు ఇచ్చే గౌరవం కానీ, సాంప్రదాయం కానీ ఇవన్నీ అద్భుతం. ఇక మా సినిమా రంగం మొదలైంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో. వారు బొట్టు పెట్టారు నాకు. ఇక్కడ మా జనార్దన్ గారు బయటికి వెళ్ళారు, జనార్దన్ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు వీరందరి పెద్దల సమక్షంలో నిజంగా అబిడ్స్లో రామారావు గారి హౌస్ ఉంది. అప్పుడు అఘోషంలో ఉన్నాడు ఆయన. నేను వచ్చిన కొత్త ఇండస్ట్రీకి వారి దగ్గరికి వెళ్ళి ఏం బ్రదర్ ఏ ఊరు మీది? సార్ నేను ఇలాగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చదివానండి, హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా.